హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం మన్నం గోపాలకృష్ణారెడ్డి ఎంజీఆర్ కళ్యాణ మండపంలో అయితే ఉన్నామండి. సో ఇక్కడైతే మన ఎంతోమంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి అయితే హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మనం నిన్న చూసుకున్నట్లయితే ఎంతో ఘనంగా, ఎంతో అత్యంత వైభవంగా, కన్నుల పండగగా ఒక పండగ వాతావరణం జరుగుతుందా అన్నట్టుగా కూడా నిన్న ప్రోగ్రాం అనేది జరిగింది. సో ఆ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కూడా కందుకూరి హాస్పిటల్స్ వారి రామస్వామి గారి ఆధ్వర్యంలో అయితే అడిగిన వెంటనే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి అండ్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున అండ్ అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు సుమారుగా 300 మందికి కూడా ఇక్కడ మనకి హెల్మెట్లు అనేది అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఇంటే ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అవబోతూ ఉంది. అంటే హెల్మెట్లు అన్నీ కూడా చూడ్డానికైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు ఒకసారి హెల్మెట్ అనేది చూపిస్తాను నేను. సో చూడ్డానికైతే కూడా ఎంతో దృఢంగా, ఎంతో స్ట్రాంగ్గా అయితే కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రాచ్ రెసిస్ట్రేషన్ విజిటెడ్ అని కూడా ఇక్కడ మనకి ఇచ్చున్నారు. అంటే ఎంతో క్వాలిటీగా కూడా ఉన్నాయన్నమాట ఇవి చూడడానికి. సో అంటే హెల్మెట్ అనేది ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. మీ గారైతే ఇప్పుడు మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజైతే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ప్రొఫెషనల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్కి మీరు హెల్మెట్లు అందజేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఏ విధంగా మీకు ఇవ్వాలని అనిపించింది? బేసిక్గా నేను ఆర్థోపెడిక్ సర్జన్ అమ్మ. నేను ఉదయం లేస్తే నేను చూసిన యాక్సిడెంట్ కేసులే. ఈ హెల్మెట్ లేనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం, చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్స్ ధరించి వాళ్ళ విలువైన జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక 10 నిమిషాల టైము స్పీడ్గా అయిపోతే తొందరగా వెళ్ళిపోదాం, ఇక్కడ పక్కకే కదా హెల్మెట్ ఎందుకులే అనుకుంటారు. కానీ ఒక్క నిమిషం చాలమ్మా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మనిషి ప్రాణం కోల్పోవడానికి. ప్లస్ పేషెంట్ ఆయన చనిపోవడం కాదు, ముందు ఆయన మీద ఆధారపడ్డ చాలామంది ఉంటారు. ఇంట్లో వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, సమాజంలో అందరికీ ఒక మనిషి పోతే దానివల్ల లాస్ ఉంటుంది. అందుకని నేను చెప్తానంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వెళ్ళాలి. ఈరోజు ముఖ్యంగా మీకే ఎందుకు ఇవ్వాలనుకున్నానంటే, ఒక 4th ఎస్టేట్ అని చెప్పాలంటే ఒక మీడియా, మీరు, నేను ఉంటారు సమాజంలో. సో మీరు అవన్నీ ధరిస్తే ప్రజలకు ఒక మెసేజ్ పోయినట్టు, ఓహో వీళ్ళందరూ వేసుకున్నారు, మనం కూడా వేసుకోవాలి అని ముఖ్య ఉద్దేశంతో మీ అందరికీ ఈరోజు ఇవ్వాలని నేను అనుకున్నానమ్మా. అది. సో దాదాపు ఎంతమంది వరకు ఇవి అంటే హెల్మెట్స్ వితరణ చేయడం జరుగుతుంది సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 300 ఇస్తున్నామమ్మా ఈరోజు. అది సో కంపల్సరీ అంటే మీరు హెల్మెట్స్ ధరిస్తే సమాజంలో ఎప్పుడు తిరిగేది వీళ్ళే. బైక్స్ మీద ఎక్కువ బండి మీద తిరుగుతుంటారు మీరు, ఎప్పుడప్పుడు న్యూస్లు అని అవన్నీ లైటింగ్ అని ఇవన్నీ తిరుగుతుంటారు. సో మీరు ధరించి తిరుగుతుంటే సామాన్య ప్రజలకు కూడా ఒక ఇది వస్తుంది, స్ఫూర్తిలాగా ఉండాలి. ఓ వీళ్ళందరూ వేసుకున్నారు, మనం కూడా వేసుకోవాలి అని ఒక ఇది రావాలని నా కోరికమ్మ. అది. సో అడగడమే తడవుగా కూడా మీరు ఇవన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది ఇవ్వడానికి కూడా. సో మీ యొక్క అందరూ కూడా చాలా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మంచిదమ్మా. అంటే ఆనందం ఎలా ఉంటుందంటే నేనేం చెప్తానంటే, ఈ హెల్మెట్లు మీరు ధరించి దీని మళ్ళీ ఈరోజు తీసుకుని మళ్ళీ పక్క రోజు ఇంట్లో పెట్టకుండా రోజు కంపల్సరీ హెల్మెట్ లేకుండా బయటికి రాకుండా అందరు హెల్మెట్లు వేసుకొని తిరుగుతూ మనం కూడా సమాజంలో మనం తిరుగుతూ మనం కనపడిన వాళ్ళకి చెప్పగలగాలి, అదే మేము హెల్మెట్ వేసుకుంటున్నాం, మీరు కూడా వేసుకోండి, ఎందుకు రిస్క్ తీసుకోవద్దు, ప్రాణం ఖరీదు వేరు అని చెప్పి మనం అవగాహన తీసుకొస్తే సమాజం బాగుంటుందని నా కోరిక. అది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం చేసే ఒక చిన్న పని ఏంటంటే ఒక హెల్మెట్ ధరించడం. సో సార్ చెప్పినట్టుగా కూడా ఎంతోమంది ప్రాణాలు అనేవి హెల్మెట్ లేక కొన్ని వేల యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఒక్క హెల్మెట్ అంటే మనం అనుకుంటాం ఇక్కడ దాకే కదా అని చెప్పి అనుకుంటాం. సో ఎక్కడ అంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఈ నిమిషం ఉన్న వాళ్ళం వేరే నిమిషంలో ఉంటామో లేదో తెలియదు. అలా అని ఏదో జరిగిపోవాలని కాదు. సో అంటే అందరూ కూడా మంచిగా ఉండాలి. సో ఎప్పుడు ఏది జరుగుద్దో, మన తలరాత ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళడం వల్ల కూడా అంటే ఏదైనా చిన్న దెబ్బలు తగిలినా, అంటే మెయిన్గా తలకి దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం. ఇంకా ఒంట్లో ఎక్కడ దెబ్బ తగిలినా కానీ చాలా త్వరగా కోలుకోవచ్చు. సో ఈ హెల్మెట్ అనేది ధరించడం వల్ల కూడా మన ప్రాణాలని మనం కాపాడుకోవడమే కాకుండా మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం కాపాడినట్టు అవుతుంది అని చెప్పి రామస్వామి గారు అయితే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు, సార్ ఏదో జోక్గా అన్నట్టుగా కాకుండా సో ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్లు అందరూ కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి, సో ప్రతి ఒక్క కావల్లో తిరిగే ప్రతి ఒక్క హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, ఈ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెట్టుకున్న వాళ్ళే ముఖ్యంగా ధరిస్తూ ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు అయితే తెచ్చుకోవాలని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ సురేష్ తోటి కామాక్షి, ఎంజీఆర్ కళ్యాణ మండపం నుంచి కావలి.